రాజస్థాన్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోటాలోనే ఇవి ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏడాది ఇప్పటికే 14 మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తోందంటూ నిలదీసింది. కోటా, ఐఐటి, ఖరగ్పూర్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య కేసులను విచారించిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదులో పోలీసుల వైఖరిని తప్పుపట్టింది. కేసు నమోదుకు 4 రోజులు ఆలస్యం ఎందుకైందని సంబంధిత పోలీసు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసును తేలికగా తీసుకోవద్దని, చాలా తీవ్రంగా కలిగిన అంశాలని పేర్కొనింది. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు సంబంధించి మార్చి 24న ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన న్యాయస్థానం ఇటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ త్వరగా నమోదు చేయడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోలీసు అధికారి, ఐఐటి ఖరగ్పూర్ తరపు న్యాయవాది ఇచ్చిన వివరణలపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.